నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రూరల్ మండలం మెట్టపురగూడానికి చెందిన అంబేద్కర్ యూత్ సభ్యులు పైబోయిన వెంకటరామయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేనలో చేరిక. ఫిబ్రవరి 14న నిర్వహించే ముస్లిం మతధార్మిక సభకు అతిథిగా రావాల్సిందిగా కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీని ఆహ్వానించిన ముస్లిం పెద్దలు. జాయ్ డయాగ్నోస్టిక్స్ క్రిస్మస్ వేడుకల్లో అతిథిగా పాల్గొని ప్రసంగించిన వైసీపీ రాష్ట్ర ఆక్వా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాం నాయుడు. జాతీయ పెన్షనర్స్ డేను వేడుకగా జరుపుకున్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్. అతిథిగా పాల్గొన్న సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర అధ్యక్షులు వెంపరాల. ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య వర్ధంతిని ఆయన స్వగృహం గుండుగొలంలో నిర్వహించిన పట్టాభి అభ్యుదయ సంఘం. డిసెంబర్ 23 లోపు అనాధికారిక లేఅవుట్లను ప్లాట్లను క్రమబద్ధీకరించుకోండి. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. జనసేన రాజకీయ సిద్ధాంతాల పట్ల నిబద్ధత ఉన్నవారే పార్టీలో పనిచేయాలని, తాత్కాలిక ప్రయోజనాలను ఆశించవద్దని స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలం మెట్టపురగూడెం గ్రామానికి చెందిన బహుజన పేట అంబేద్కర్ యూత్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 60 మంది జనసేన నాయకుడు పైబోయిన వెంకటరామయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ అధికారంలో ఉందా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మిస్తున్నామని, అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. మెట్టపురగూడెం గ్రామం నుంచి ఈరోజు జనసేన పార్టీ ఆదర్శాలకు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ, ఆయన పని అంతా అన్ని పంచాయతీల్లో కూడా ఈరోజు పని జరుగుతున్న సందర్భంగా అన్ని విలేజ్ల నుంచి కూడా జనసేన పార్టీని ఆదరించినందుకు విపత్తి శామ్యులు మరి వారి కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు అందరూ కూడా ఈరోజు దాదాపు 50 మంది వాళ్ళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం శుభసూచకం. ఎందుకంటే వాళ్ళ జనసేన పార్టీ అనేది పల్లెటూరులో కూడా బలంగా ఒక నినాదంగా వచ్చింది. ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు గత 5 సంవత్సరాల నుంచి ఒక సర్పంచ్కి కానీ, ఎంపీటీసీకి కానీ, ఒక జడ్పీటీసీకి కానీ రాజకీయాలు విలువ లేకుండా పరిపాలన జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఇవాళ వెక్స్ అయ్యి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అన్ని విలేజ్లో కూడా రోడ్లు కానీ, మ్యాజిక్ ట్రైన్లు కానీ అన్ని ఒకటొకటిగా పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. జలజీవన్ మిషన్ సంబంధించి అన్ని చోట్ల కూడా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కానీ అన్నీ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా కూడా గిరిజన ప్రాంతాల్లో కూడా ఎక్కడో చివరిగా ఉన్న ప్రాంతాల పార్వతీపురం మణివేరియాలో కూడా వెళ్ళి ఇవాళ అన్ని చోట్ల కూడా ఇవాళ రోడ్లు వేసిన సందర్భంగా అన్ని విలేజ్ల నుంచి స్పందనతో ఈరోజు జాయిన్ అయిన మరి ఈ జనసేన కుటుంబంలో జాయిన్ అయినటువంటి విపత్తి శామ్యుల్ కుటుంబ సభ్యులందరూ కూడా ఆహ్వానం పలుకుతూ ఏదో ఎలక్షన్లకి రాజకీయాల్లో జాయిన్ అవ్వడం కాదు, ఒక నిబద్ధతగా ఒక పార్టీ కట్టుబడి పనిచేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి గుర్తింపు ఉంటుంది తప్ప ఇవాళ ఎగ్గిన పార్టీలో కల్లా జాయిన్ అవుతా వెళ్తే దానివల్ల మీకు విలువ ఉండదు, మాకు విలువ ఉండదు. రాజకీయాలు విలువలతో కూడినవిగా ఉండాలి తప్ప ఇవాళ గెలుపు ఓటమిలోనే సహజం. ఎవరో గెలుస్తారు, ఎవరో ఓడిపోతారు. కానీ మన నిజాయితీ, మన నిలకడ అనేది ఎప్పుడూ ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి దానికి అనుగుణంగా మీరందరూ ఎప్పుడు జనసేన పార్టీని ఆదరించాలని, ఇవాళ అధికారంలో ఉంది జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి ఇవాళ రావచ్చు రాకపోవచ్చు, కానీ వాళ్ళు వచ్చామంటే మనం లైఫ్ టైం అంతా ఈ పార్టీలో ఉండాలి. మంచి చేసిన చేపు ప్రజలు మంచి చేసిన చేపు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు మనందరూ పనిచేయాలని చెప్పి ఈ కూటమిలో జాయిన్ అయిన మీ అందరూ కూడా స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో గ్రామాల అభివృద్ధి కృషి చేద్దామని తెలియజేసి ఉప్పరగూడెం గ్రామ ప్రజలు, మెట్టపురగూడెం గ్రామ ప్రజలు ఈ రోజున జనసేన పార్టీలో పెద్ద ఎత్తున జాయిన్ అయ్యారు. ఇది చాలా మంచి పరిణామం.
అదేవిధంగా మీ అందరూ కూడా పార్టీకి నిబద్ధతతో పనిచేయాలని, పార్టీ చేసే ప్రతి పనికి మీరు కలిసి రావాలని, ఏ అవసరం వచ్చినా పార్టీ చేత మీరు గవర్నమెంట్ మన ఎమ్మెల్యే గారి చేత కూడా మీ ఎటువంటి ఆపద వచ్చినా పని చేయించుకోవాలని చెప్పేసి మీరు కట్టుబడి ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు అదేవిధంగా కూడా మీరు కూడా నిలబడాలని చెప్పేసి మీకు ఏ ఆపద వచ్చినా మేము నిలబడతాం. అదేవిధంగా పార్టీకి మీరు అండగా ఉండాలని చెప్పేసి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు మేము వచ్చాము మాది వెనకాల, ఇంకోళ్ళు వచ్చాము ఇంకోళ్ళు వెనకాల వెళ్ళే విధానం మీరు మానుకోవాలి. ఈ రోజు మిమ్మల్ని అందరం మా కుటుంబంలో మిమ్మల్ని అందరినీ మాతో పాటు సమానంగా మిమ్మల్ని మేము జాయిన్ చేసుకున్నాం, ఆదరించాం. అదేవిధంగా పార్టీకి కూడా మీరు అదేవిధంగా ఆదరణ మీరు చూపాలని, పార్టీ కష్టపడి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రాష్ట్ర ముస్లిం మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ బాజీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 తాడేపల్లిగూడెంలో జరగబోయే ధార్మిక సభకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వలవల బాబ్జీని బుధవారం ముస్లిం నాయకులు ఆహ్వానించారు. షేక్ బాజీతో పాటు ముస్లిం మత పెద్దలు బాబ్జీని కలిసిన వారిలో ఉన్నారు. ఫిబ్రవరి 14, 15 తారీఖుల్లో మరి తాడేపల్లిగూడెం బైపాస్ నందు ఎన్కే గ్రౌండ్స్లో ఒక పెద్ద ముస్లిం సదస్సు జరగబోతుంది. ఏదైతే సమాజంలో జరుగుతున్న ఒక మంచి పరిణామాలని తీసుకుని యువతని సన్మార్గంలో పెట్టడానికి గాను ఈ సదస్సుని మరి ప్రజలకి తెలియజేసే విధంగా యువత ఏ రకంగా మరి వెళ్తే మరి సన్మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుందో ఆ అవకాశాలన్నింటినీ కూడా అందిపుచ్చుకోవాల్సిందిగా మరి చెప్పడానికి, మరి ఏదైతే మరి ఖురాన్ ఈవేళ మనకు బోధించిందో వాటిలోని సారాంశాలన్నీ కూడా పెద్దలందరూ వస్తారు. వాళ్ళందరూ కూడా మరి వాటి సారాంశాలన్నీ కూడా వివరించడానికి గాను భారీ ఎత్తున ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా వినియోగించుకుని మన దగ్గరకు వచ్చిన పెద్దలందరినీ కూడా గౌరవించవలసిన అవసరం ఉంది. ఆ గౌరవాన్ని మనం వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టాలి, మన గౌరవం నిలబెట్టుకోవాలి. ఇది మరి తెలుగుదేశం పార్టీ మన పెద్ద ఆయన మనకి నేర్పిన క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణతోటి ఎవరైతే ఈవేళ పెద్దలు ఉన్నారో వాళ్ళందరి అడుగుజాడల్లో నడవడానికి యువతని ఒక సందేశాన్ని యువతకి ఇవ్వడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లుగా పెద్దలు చెప్పడం జరిగింది. మరి ఈవేళ ఎన్నో కొన్ని ఇబ్బందులు జరుగుతున్న మాట వాస్తవం. మరి అవన్నీ కూడా మరి ఖురాన్ ఏం చెప్పిందో ఆ కార్యక్రమాలనే తీసుకోవాలన్న సందేశాన్ని ఇవ్వడానికి పెద్దలందరూ రాబోతున్నారు. మరి భారీ ఎత్తున జరిగే ఈ సదస్సుకి ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావాలని చెప్పి తాడేపల్లిగూడెంలో ఏర్పాటు, ఇది గతంలో జరగలేదు. తాడేపల్లిగూడెంలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వకంగా పెద్దలందరినీ కూడా మరి పేరు పేరున మరి వారిని అభినందిస్తూ 2026 ఫిబ్రవరి 14, 15 తారీఖున తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ప్రతిపాడు శివారులో ఎన్కే గ్రౌండ్స్లో శ్రీ నంద్యాల కృష్ణమూర్తి గారి మరి పొలం నందు, హైవే ప్రక్కన ఉన్నటువంటి పొలం నందు ధార్మిక సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఇస్తిమా మరియు ఖురాన్ మరియు ప్రవక్త గారి యొక్క ఆచరణ, మరి వారి యొక్క నడవడిక గురించి ఈ 2 రోజులు కూడా అక్కడ మరి వక్తలు ఎంతోమంది మత గురువులు పెద్దలు ఇస్లామీయ పద్ధతిలో మరి ధార్మిక సభ జరపబడుతుంది. మరి ఈ రోజున తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వలవల బాబ్జీ గారిని కలిసి మరి ముస్లిం మత పెద్దలందరూ కూడా ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మరి వలవల బాబ్జీ గారి యొక్క మద్దతుని మరి కోరడానికి, మరి ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి వలవల బాబ్జీ గారి మద్దతు కోరడానికి ఈరోజు ఆయన మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారు కూడా బేషరతుగా నా వంతు సహకారం అందిస్తానని చెప్పి మరి ముస్లిం సభ్యులందరికీ కూడా వారు పెద్ద మనసుతో తెలపడం జరిగింది.
పట్టణ 21వ వార్డు కొబ్బరి తోటలో జాయ్ డయాగ్నోస్టిక్స్ ఎదురుగా జాయ్ డయాగ్నోస్టిక్స్ వారి 29వ వార్షిక జాయ్ ప్రేయర్ టెంపుల్ క్రిస్మస్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 400 మంది వృద్ధులు, వితంతులు, వికలాంగులకు వస్త్రదానం, అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ రైతు రాష్ట్ర విభాగం ఆక్వాకల్చర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఏగిన నాగబాబు, టీడీపీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, వెలమ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్లు గొర్రెల శ్రీను, డాక్టర్ ఏ జయరామకృష్ణ పాల్గొని మాట్లాడారు. వీరందరిచే క్రిస్మస్ కేకును కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి జమాయమ్మ, బాబు, మేరీ, రాజా త్రినాథ్, పాతురి రాంప్రసాద్ చౌదరి, జాయ్ గుడ్ ఫ్రెండ్స్ సభ్యులు, జాయ్ ప్రేయర్ టెంపుల్ సంఘ సభ్యులు లింగంపల్లి గాంధీ, సీతారాం ఆంజనేయులు, దూలం రమేష్, రాగు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జాయ్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి గత 23 సంవత్సరాలుగా ఆయన ఈ కార్యక్రమం చేస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా ఆ దేవుని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఏదైతే ఆయన మృత్యువాతకు గురై ఏదైతే ఆయన ప్రాణాలను సైతం కోల్పోయే పరిస్థితుల్లో భగవంతుడు ఆయనకి అండగా ఉండి, ఆ దేవుని యొక్క కృప ఆయనకి మెండుగా ఉండి, ఆయన మళ్ళీ మామూలు మనిషిగా తీర్చిదిద్దినందుకు ఆయన దేవునికి సేవ చేసుకోవాలి, నేను నా రుణం తీర్చుకోవాలంటే ఆ ప్రభువుకి సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాలన్నీ చేపట్టినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే ఆయన చేసేటువంటి భవిష్యత్ కార్యక్రమాల్లో నేను పాల్గొంచే విధంగా, నన్ను పాల్గొనే విధంగా ఆయన నాకు అవకాశం కల్పించాలని, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఆ అవకాశం నాకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నూతన సంవత్సర క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ ప్రభు యొక్క దీవెనలు మీ అందరికీ మెండుగా ఉండి మంచి ఆరోగ్యాలతో మీరు చేసేటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా మరొకసారి ఆ ప్రభువుని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఏదైతే భగవంతుని వాక్యం పేరుతోటి మనం బైబిల్ చదువుతున్నాము, అలాగే భగవద్గీత కానీ ఖురాన్ కానీ ఏ మతం అయినా గ్రంథాల్లో చెప్పినటువంటి వాక్యాల్ని చదవడం వల్ల మనకు పుణ్యం రాదు, దాన్ని ఆచరించడం వల్ల వస్తుంది. భగవంతుడు ఏదైతే ఆ పుస్తకాల్లో మనకు బోధించాడో అది మన నిజ జీవితంలో, సమాజంలో ఎంత చక్కటి మాట. అది నీ వలే నీ తోటి వారిని ప్రేమించంటే మనల్ని మనం ఎలాగైతే బాగుండాలని కోరుకుంటున్నామో, ఎలా అయితే అందరికంటే ఎక్కువగా ఉండాలనుకుంటున్నామో, అలాగే మన తోటి వారు కూడా ఈ సమాజంలో బాగుండాలి. జాయిబాబు గారు ఆయన ఒక అనారోగ్యం పాలై నన్ను బ్రతికిస్తే ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుక చేసుకుని 10 మందికి ఉపయోగపడతానని చెప్పి ఆయన ఆ భగవంతుని ప్రార్థించడం, అలాగే ఆయన కోరుకున్న తర్వాత పేదవారికి వస్త్రదానం కానీ, అన్నదానం కానీ, దుప్పట్లు కానీ, ఇలాగా ఈ పెద్దల సహకారంతో వారికి సహాయపడ్డాం. మనం అనుకుంటాం కదండి, మానవ సేవ మాధవ సేవ అన్నారు. ఆ విధంగా నేను దాన్ని పట్టుకుని నేను సరే ప్రజలు చేస్తే దేవుడు చేసినట్టే కదా అని చెప్పి నేను ఆ విధంగా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం. మరి ఈ విధంగా ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాను. అయితే నేను దేవుడి దగ్గర ఒకటేనండి, నా బతుకుంటే నేను చేస్తాను, నా కంట్రోల్లో ఊపిరినంత చేస్తాను. ఒక దేకినా కానీ కూర్చుని నడలేకపోయిన వస్తున్నా కానీ సరే ప్రాణం ఉంటే మాత్రం ఈ పని చేస్తానని చెప్పి నేను అనుకుని ఆ పని అనేది చేసుకుంటూ వస్తున్నాను. అయితే చేస్తానని చెప్పి అనుకోండి, నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ కార్యక్రమం చేయాలంటే డబ్బులు రావంటే డబ్బులతో పని, మరి ప్రజలు కావాలి, తిరగాలి, చేయాలి. అయినా కానీ దేవుడి మీద భారం ఇస్తే నేను మరి సంవత్సరం అందరి దగ్గర కలవాలి, ఇంటికి చెప్పి రావాలి, నాయకులు కానీ అధికారులు అందుకని చెప్పని నేను ఎంతో మరి నా మనసులో ప్రేరణ వచ్చి నేను ఇంటికి వెళ్ళి నాయకులకి అధికారులకి అందరికి వెళ్ళి చెప్పినప్పుడు అందరూ నా మాట మన్నించి మరి వీలైన బిడ్డలందరూ కూడా వచ్చారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షనర్స్ ఫాదర్స్ ఆఫ్ ది పెన్షనర్స్ అయిన నకారానికి రుణపడి ఉంటారని సీనియర్ సిటిజన్ రాష్ట్ర అధ్యక్షులు వెంపరాల నారాయణమూర్తి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి సంఘ అధ్యక్షులు బి హరికుమార్ అధ్యక్షత వహించారు. అతిథులుగా తాడేపల్లిగూడెం పెన్షనర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర అధ్యక్షులు వెంపరాల నారాయణమూర్తి, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, ఎస్టీఓ జయదత్తేశ్వరరావు, స్థానిక ఎంపీడీఓ వి చంద్రశేఖరరావులు పాల్గొన్నారు. సీనియర్ పెన్షనర్స్ 20 మందిని సంఘం తరపున సత్కరించారు. పెన్షనర్స్ పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘ నాయకుడు భీమవరపు మహాలక్ష్మి ఆర్థిక సౌజన్యంతో హాజరైన వారందరికీ విందు, అల్పాహారం ఏర్పాటు చేశారు. వక్తలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లుల్లో భాగంగా పెన్షన్ సవరణ అంశం లోక్సభలో ఆమోదింపు చేసిందన్నారు. దీనివల్ల పెన్షనర్లకు పెద్ద ముప్పు పొంచి ఉందని అన్నారు. సమావేశంలో సంఘం కార్యదర్శి వైవిఎస్ మూర్తి సంఘ నివేదికను అందజేశారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడు కాశీ విశ్వనాథరాజును పెన్షనర్స్ క్యారం బోర్డు స్నేహితులు గాజుల మురళీకృష్ణ తదితరులు నూతన వస్త్రాలు, మెమంటోలతో సత్కరించారు. గాజుల మురళీకృష్ణ తదితరులు సంఘ గౌరవ అధ్యక్షులు దాసరం నాగేశ్వరరావు, గౌరవ సలహాదారులు వికే వీరారావు, బి సత్యనారాయణరాజు, గాజుల మురళీకృష్ణ, పి నాగరాజు, వంగపండు రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగం చేస్తూ ఉండి ఇటువంటి అసోసియేషన్ యాక్టివిటీస్ ఉంటే సరదాగా కూర్చుని ఇంట్లో ఒకే యాక్టివిటీ లేకుండా అందరూ సరదాగా మాట్లాడుకుంటే చాలా ఆరోగ్యం. ముఖ్యంగా అదే ఇంట్లో అదే టీవీ చూస్తూ అదే గదిలో ఉంటే చాలా అనారోగ్యం వస్తుంది. అది కాకుండా ఇటువంటి అసోసియేషన్ యాక్టివిటీస్లో పాల్పంచుకుంటూ మన సమస్యలే కాకుండా ఇక్కడ ఈ అసోసియేషన్ కూడా మరి పెన్షనర్స్కి ఫార్మ్స్ కానీ, వాళ్ళకి లైఫ్ సర్టిఫికేట్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ కార్డ్స్ కానీ అన్నీ కూడా మంచి సర్వీసెస్ చేస్తూ ఉంటారు. అందువల్ల నాకు ముఖ్యంగా ఏంటంటే ఈ అసోసియేషన్ పరంగా ఏ యాక్టివిటీ అడిగినా కానీ తప్పకుండా నా వంతు అయితే సహకారం చేస్తూ ఉంటాం. ఒక ట్రీ అడ్డుగా ఉందన్నారు, పర్లేదండి కొట్టుకోండి అన్నాం. ఎందుకంటే ఇదందరూ కూడా మన ఎంప్లాయీకి సంబంధించినటువంటి హక్కు. అది అదేవిధంగా ప్రతి ఉద్యోగం కూడా ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా పెన్షన్ అనేది ఏదో కాదు, పెన్షన్ అనేది ప్రతి ఒక్క ఉద్యోగ హక్కు. 2004 తర్వాత ఉన్న వాళ్ళకి పెన్షన్ లేదు. లక్కీగా నేను 2002లోనే జాయిన్ అయ్యాను. నేను ఆల్రెడీ నాకు కూడా పెన్షన్ ఉంటుంది, సిపిఎస్ కాకుండా. ఇదేంటంటే ప్రభుత్వాలన్నీ కూడా పెన్షన్ అనేది ప్రతి ఉద్యోగి కూడా ఉద్యోగం జాయిన్ అయిన తర్వాత ఉద్యోగిగా తప్ప మనం ఏ యాక్టివిటీ చేయలేం. మనం చేసే ప్రొఫెషన్ తప్ప బిజినెస్ కానీ ఏమీ చేయలేం. ఒకే దాని మీద అదే జీతంతో మన ఫ్యామిలీని సెటిల్ చేసుకుంటాం కానీ మన లైఫ్ని సెటిల్ చేసుకుంటాం అనేది కూడా ఉంటుంది. అదేవిధంగా మనకున్నటువంటి నాలెడ్జ్లో ప్రైవేట్ సెక్టార్లో ఉంటే మనం మహా అయితే 50,000 సంపాదించినా వాళ్ళు ₹1,00,000 సంపాదించవచ్చు. కానీ జాబ్ అనేది ఏంటంటే లైఫ్ సెక్యూరిటీ. ఎంత ఇబ్బంది ఉన్నా కానీ 1వ తారీఖు 2వ తారీఖు అనేది మన జీతం వస్తుంది. అందువల్ల ఏంటంటే అందులో చక్కగా ప్లాన్ చేసుకున్న వాళ్ళు లైఫ్స్ బాగుంటాయి. అది లేని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. ఏదైనా సరే ప్రభుత్వ ఉద్యోగులుగా మన డిఫరెంట్ ఆఫ్ సర్వీసెస్ చేస్తూ ఉంటాం. మన సర్వీస్లో ఆ సర్వీస్కి చేసిన దానికి కష్టానికి ప్రతిఫలంగా ప్రతి ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ అనేది ఇవ్వడం అనేది ఉంటుంది. రోజు రోజుకి ఏంటంటే ఉన్నటువంటి అన్నీ కూడా తగ్గించేస్తూ ఉంటున్నారు. అయినా సరే ఎలాంటి కాలువలైనా సరే సముద్రంలో కలిసినట్టుగా వివిధ హోదాల్లో వివిధ డిపార్ట్మెంట్స్లో పనిచేసి రిటైర్ అయిన తర్వాత వన్ అండ్ ఓన్లీ డిపార్ట్మెంట్ ఏంటంటే సర్వ్ చేసుకునే అదృష్టం మా ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్కే ఉంది. సో పెన్షనర్స్గా మీరు అందరూ వచ్చాక వాళ్ళకి సర్వీస్ అందించేది మా డిపార్ట్మెంటే యాజ్ ఎ డీడీఓగా. సో మాకు ప్రధాన స్టేక్ హోల్డర్స్ ఎవరంటే పెన్షనర్స్, ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో ఈ కార్యాలయం మీద మనం రెగ్యులర్గా డిస్బర్స్ చేస్తున్న ఎంప్లాయీస్తో పాటుగా పెన్షనర్స్ కూడా అంతమందికి సర్వీస్ అందిస్తున్న దాంట్లో మేమందరం పనిచేస్తున్నందుకు మేమందరం కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం. అంటే మీకు ఏ రకమైన సౌకర్యాలు కానీ, మీకు రావాల్సిన బకాయిలు కానీ, మీకు రావాల్సినటువంటి ఎటువంటి రాయితీలు కానీ మా కార్యాలయం ద్వారా పొందుతూ దానికి ప్రధాన విశిష్టత సహకారం అందిస్తున్నటువంటి మన పెన్షన్ అసోసియేషన్. గవర్నమెంట్ ప్రతి నిమిషం కూడా పెన్షనర్స్కి ఏ రకంగా చేయాలి, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి అనేది ఆలోచిస్తుందంటే దానికి కారణం ఇలాంటి అసోసియేషన్ డయాస్లు ఉండబట్టే. పెన్షన్ని తర్వాత ప్రభుత్వాలు 2004లో ఎప్పుడో అమెండ్మెంట్ ఆడవాడ ప్రభుత్వాలు వాటి గురించి మన మీద అంటే వీరేమిటి ఊరికే విశ్రాంతి ఉద్యోగులు వారు ఊరికే పెన్షన్ తీసుకుంటున్నారు. ఊరికే కాదు, మనం 33 సంవత్సరాలు సంసార సాగరం ఎలా అయితే మనం ఈది బయట పడతామో అలాగే ఉద్యోగ సాగరం ఏదనమంటే మనలో ప్రతిభ ఉంటేనే కానీ ప్రభుత్వం మనని గుర్తించి మనకి ఉద్యోగం ఇవ్వలేదు.
మన ప్రతిభనంతా కూడా ప్రభుత్వానికి వెచ్చించి ఫండమెంటల్ రూల్స్ అనుకూలంగా మనం ప్రభుత్వానికి నడిచి అటు జనాభా లెక్కలు కానీ లేకపోతే ఇటు తుఫాన్లు కానీ ఏమొచ్చినా కూడా మనమే ముందుండి 24 గంటలు కూడా ప్రభుత్వానికి సేవ చేస్తూ మన శేష జీవితం మనం గౌరవప్రదంగా గడపాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఆ రోజు నకరాకారు వేసినటువంటి దావా మనం ఆ పెన్షనర్స్ అంతా నెగ్గడం జరిగింది. దానివల్ల మనం అందరం కూడా ఇప్పుడు సుఖంగా మనం దాని పెన్షన్ పొందుతున్నాం. గత 43 ఏళ్లుగా భద్రతతో ఉన్న మన పెన్షన్ అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం 29/3/2025 పార్లమెంట్లో పెన్షన్ వ్యాలిడేషన్ అమెండ్మెంట్ బిల్ అప్రూవ్ చేయడంతో దాదాపు 65 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు అలాగే వివిధ రాష్ట్రాల్లోని పెన్షన్లందరూ మన రాష్ట్రంలోని 3,64,000 మంది అందరూ కూడా ఆందోళన వెలిపించడం జరిగింది. ఈరోజు ఈ పండుగతో పాటు దేశవ్యాప్తంగా కూడా అన్ని అసోసియేషన్స్ అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా పండుగ చేసుకుంటూనే ఈనాటి ఈ కేంద్ర ప్రభుత్వ పరిపాలన ఏదైతే జీవో అమెండ్మెంట్ చేశారో అమెండ్మెంట్ బిల్లు దానికి కూడా మనం నిరసన తెలియజేయాల్సిన పని అయితే అవసరమైతే ఉంది, జరుగుతుంది కూడా. ఎందుకంటే ఈ అమెండ్మెంట్ బిల్లు 1972 నుంచి సవరించబడింది. అంటే దాదాపుగా నకాలుగా రిటైర్ అయిన అప్పటి నుంచి కూడా. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. స్వాతంత్ర సమర యోధులు, ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు పట్టాభి సీతారామయ్య సేవలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని శ్రీ పట్టాభి అభ్యుదయ సంఘం అధ్యక్షులు మామిళ్లపల్లి కాళీబాబు అన్నారు. బుధవారం భీముడోలు మండలం గుండుగొలంలో పట్టాభి సీతారామయ్య విగ్రహం వద్ద ఆయన 66వ వర్ధంతి సందర్భంగా గ్రామస్తులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ AMC చైర్మన్ వగ్వాల విజయ వెంకట భాస్కర్రావు, సంఘ సభ్యులు వగ్వాల హేమ సుబ్బారావు, సింహాద్రి సాయి, వెంకట్, ఏ నాగరాజు, చిట్టి రవి, చింతా సూరిబాబు, గుండు సుబ్బారావు, ముత్యాల నరసింహారావు, టి సుమన్ బాబు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలే గాని, అలాగే ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడిగా, యూనియన్ బ్యాంక్, అలాగే ఆంధ్ర లక్ష్మి ఇన్సూరెన్స్ కంపెనీలు గాని, అలా అనేక ఆర్థిక సంస్థల్ని కనుకొచ్చి ఆయన మధ్యప్రదేశ్ గవర్నర్ గాను, అలాగే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు గాని కూడా చేశారు.
అటువంటి మహనీయ వ్యక్తి మన గుండుగోలు గ్రామంలో జన్మించడం అనేది మనందరం అదృష్టం. ఈ గుండుగోలు బ్రాంచ్ ఇవాళకి కూడా ఆంధ్ర బ్యాంక్ గానే భావించి వచ్చిన ఏ మేనేజర్ గాని స్టాఫ్ గాని ఈ కార్యక్రమానికి చేయూతనిస్తూ వాళ్ళ సహకారాన్ని అందిస్తున్నారు. అది వాళ్ళ మనం అభినందన చూసిన విషయం. అయితే మన గ్రామ వ్యక్తిగా ఆయన్ని మన ప్రతి ఒక్కరం కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కష్టాలు పడినా సరే ఆయనకి పడ్డ కష్టానికి దీని నుంచి ఎలా మనం బయటపడాలి, సామాన్యుడు ఎలా బయటపడాలనే ఉద్దేశంతో ఆలోచనతో ఆ బ్యాంక్ స్థాపన చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ను ప్రజలు వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఏఎస్ బాబు కోరారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నాన్ లేఅవుట్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు ఈ నెల 23వ తేదీలోపు రెగ్యులరైజ్ చేయించుకోవాలన్నారు. అలాగే పట్టణ పరిధిలో అనధికారిక భవన నిర్మాణాలు ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవచ్చన్నారు. ఈ నెల 23వ తేదీ తర్వాత అనధికారిక నిర్మాణాలను తొలగించవలసి వస్తే ఇబ్బంది పడే పరిస్థితి ఉందన్నారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ విషయం ఏంటంటే మీరు చాలామంది ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో అనాథరైజ్డ్ లేఅవుట్స్ వేసి ఆ లేఅవుట్స్ ప్లాట్స్ కూడా కొనుగోలు చేసి మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి ఎల్ఆర్ఎస్ అప్రూవల్ చేయడానికి ఒక స్కీమ్ ప్రభుత్వం కల్పించింది. ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకుని మీరు సైట్ను ఎల్ఆర్ఎస్ ద్వారా అప్రూవల్ చేసుకోవచ్చు. అలాగే రెండో విషయం ఏంటంటే బీపీఎస్ అనేది బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని ఒకటి కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారం మీ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఏవైనా ఉన్నా డీవియేషన్స్ ఏమైనా ఉన్నా బిల్డింగ్లు కట్టినవి అవన్నీ ఇమీడియట్గా అప్లికేషన్ పెట్టుకుని బీపీఎస్లో ఫస్ట్ టైము 10,000 కట్టి అప్లికేషన్ పెట్టుకుని మీరు ప్రాసెస్ చేసుకోవాలి. లేని ఎడల ఆ టైం అయిపోయిన తర్వాత అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా డిమాలిష్ చేయడానికి యాక్షన్ తీసుకుంటున్నాం. కనుక మీరు అందరూ కూడా గమనించండి. మీరు ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే బీపీఎస్ స్కీమ్లో మీ యొక్క అనాథరైజ్డ్ డీవియేషన్స్ ఉన్న బిల్డింగ్లన్నీ కూడా తెచ్చి మీరు అప్లై చేసుకుని ఆ అప్రూవల్ పొందాలని తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు బుధవారం సీఎం సహాయ నిధి యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ చేతుల మీదుగా సుమారు 13 లక్షల విలువ గల 23 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల మనిషి సేవా తత్పరులు బొలిశెట్టి శ్రీనివాస్ పార్టీలకు అతీతంగా చేస్తున్న సేవలు నియోజకవర్గ ప్రజల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినటి నుండి నేటి వరకు 3,80,00,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నియోజకవర్గ ప్రజలకు అందించి ప్రజలను ఆదుకోవడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం జనసేన మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, పెంటపాడు మండల జనసేన పుల్లా బాబీ, చాపల రమేష్, పైబోయిన ఎర్ర వెంకటరామయ్య, వాడపల్లి సుబ్బరాజు, కిలపర్తి వెంకటరావు, పాలూరి వెంకటేశ్వరరావు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సుమారు 11 లక్షల రూపాయలు 23 చెక్కులు లబ్ధిదారులకి నేరుగా అందించడం జరిగింది. ఏదైతే మరి అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలని ఆదుకోవాలనే సంకల్పంతో తలపెట్టినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని ఇవాళ మనం 23 మంది లబ్ధిదారులకు నేరుగా 11,05,00,000 రూపాయలు అందించడం జరిగింది. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరన్నర కాలంలో 3,86,00,000 రూపాయలకి మరి చెక్కులు లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఏదైతే ఈ 175 నియోజకవర్గాల్లో అత్యధికంగా మరి ఈ సంవత్సరన్నర కాలంలో మరి ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వడం అంటే అది యొక్క మన గౌరవ శాసనసభ్యుల వారి ఆయన యొక్క కృషి అని చెప్పాలి. ఎందుకంటే ఆయన సొంత డబ్బులు కూడా ఇట్లా ఖర్చులైతే మరి ఏదైతే లబ్ధిదారులు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మరి ప్రతి కుటుంబానికి ఏదైతే పార్టీలకు కూడా అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలనే సంకల్పంతో ఈ రోజున మన నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఒక మంచి మనిషి మరి నిజమైన మరి సేవా తత్పరుడైనటువంటి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి వల్లే ఈ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది. పార్టీ పటిష్టత కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి బీజేపీ పార్టీ సముచిత స్థానం కల్పించుతుందని ఆ పార్టీ జిల్లా నాయకులు ప్రవీణ్ పటేల్ పేర్కొన్నారు.
బీజేపీ ఏలూరు జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులుగా బేముడోలు గ్రామానికి చెందిన నాయకులు బాదర్వాడ అనిల్ రాజును బుధవారం పార్టీ అధిక నాయకత్వం నియమించింది. ఈ సందర్భంగా అనిల్ రాజు నివాసంలో బీజేపీ కూటమి నాయకులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దుస్సాలువ గజమాలతో సత్కరించారు. మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు సత్యనారాయణమూర్తి, ప్రవీణ్ పటేల్, వర్ధినేడి కపిరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా మహిళా మోర్చా సెక్రటరీ మిద్దె రమాదేవి, కపిరాజు, కూటమి, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ పదవి నాకు ఇచ్చిన విక్రమ్ కిషోర్ గారికి, మన జిల్లా ప్రెసిడెంట్ గారికి, అలాగే కిసాన్ మోర్చా కీర్తి వెంకట రాంప్రసాద్ గారికి, మాలతి మేడం ముఖ్యంగా మా కుటుంబ సభ్యురాలు ఆవిడ, నా శ్రేయస్సు కోరేవాళ్ళు అందరికీ నా అభినందనలు. అలాగే ఈ పదవి నాకు కావాలని నేను ఎప్పుడూ అడగలేదు. నేను నా ఒక అగ్రికల్చరల్ కుటుంబంగా నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు సక్రమంగా వినియోగించుకుంటానని నేను భావిస్తున్నాను. అలాగే అందరు తోడు ఉండాలని కోరుకుంటున్నాను. మా భీముడోలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు చాలా ఉత్సాహం. రోజు భారతీయ జనతా పార్టీలో ఒకటి గమనించాలి, కార్యకర్తకే మనోభావాలు ఇప్పుడు సహానుభూతి, పార్టీ పదవులు అది బాధ్యత ఇస్తారు. ఈరోజు మా అనిల్ సార్ గారికి వచ్చింది బాధ్యత, అది సమాన బాధ్యత కాదు. కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మన భీముడోలు తరపు నుంచి ఆయనకి చాలా చాలా కంగ్రాచులేషన్. ఎలాగా మా పార్టీ అభినేత అధినాయకు కీర్తి వెంకట ప్రసాద్ గారు కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. మన ఈ బాధ్యత ఇచ్చిన దానికే ఆయన తోడుగా ఉండి ఏమన్నా మనకి ఈ సమస్యలు ఉంటే కిసాన్ రైతు వారి అవి చేసుకొని వెళ్తాం. థ్యాంక్ యూ. కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్గా ఈయన నియమించినటువంటి మన కీర్తి రాంప్రసాద్ గారికి, అలాగే మన జిల్లా విక్రమ్ కిషోర్ గారికి, ముందుగా మనకి ఈ రోజున ఎంత స్థాయి తీసుకొచ్చినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, మా అందరి భీమవరం మండలం తరఫున మా యొక్క అనిల్ రాజు ఎంత మంచి మా అందరికీ కూడా వెలుగునిచ్చేటువంటి, మేము ఘనంగా చెప్పుకునేటువంటి పదవి ఇచ్చినందుకు, బాధ్యత చెప్పినందుకు మీ అందరం కూడా చాలా గర్వపడుతున్నాము. ఈ రోజు మేము గర్వంగా రేపొద్దున్న ఎక్కడైనా సమాజంలో మాకు ఒక బాధ్యత, మంచి పదవి ఉన్నటువంటి వ్యక్తి మాకు ఉన్నాడు, మేము ఎక్కడికైనా ఏదైనా సాధించగలం, మాకు ఉన్నత స్థానం కల్పించారు. అలాగే ప్రతి ఒక్క కార్యకర్తకి, అభిమానులకు కూడా ఉన్నత పదవులు వస్తాయని మనకి కలిసి పనిచేస్తామని మనస్ఫూర్తిగా మా అనిల్ రాజు గారికి ఇప్పుడు కూడా ఇలాంటి పదవులు ఇంకా అవరోధించాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్థానిక పెయిత్ చర్చ్లో యునైటెడ్ ఫాస్టర్స్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గ క్రిస్మస్ బుధవారం జరిగింది. యూపీఏ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ ఫాదర్ కె శామ్యూల్ పాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూపీఏ నియోజకవర్గ చైర్మన్ బిషప్ జీజే జ్యోతి ఆనంద్ గత 5 సంవత్సరాలుగా యూపీఏ చేస్తున్న సేవా పరిచర్యలను వివరించారు. విజయవాడ మరణాత విశ్వాస సమాజం ఫాస్టర్ రెవరెండ్ అల్లూరి విశ్వప్రసాద్ క్రిస్మస్ సందేశాన్ని అందిస్తూ అనంతరం యూపీఏ పెంటపాడు మండల అధ్యక్షుడు రెవరెండ్ డిఆర్కే యోజేస్ శుభాకాంక్షలు అందించారు. కేక్ కటింగ్ అనంతరం సుమారు 150 మంది దైవ సేవకులకు, దైవ సేవకురాండ్రులకు బిషప్ జి జ్యోతి ఆనంద్ మరియు రెవరెండ్ జి సుష్మిత ఆనందులు వస్త్రాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు యు నెల్సన్, వైరాజ్ పాల్, కె నాగేశ్వరరావు, ఇజ్రాయిల్, వి డేవిడ్ రాజు, జె శామ్యూల్ రాజు, దేవయన్ తిమోతి, విశాలం రాజు, బి లాజర్, సిహెచ్ రమేష్, టి దేవదాసు, కె ప్రసన్నరాజు, కె కృపావరం, ఎం ఐజాక్ రాజు, డి మహేషల్ పాల్, బ్రదర్ వరప్రసాద్, వి జాన్ పీటర్, జె దేవానందం, కె రెవరెండ్ పాల్, జి షాలిషా తదితరులు పాల్గొన్నారు. యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం యొక్క క్రిస్మస్ కార్యక్రమం జరుగుతుంది. దానికి ముఖ్య ప్రసంగికులుగా క్రిస్మస్ సందేశం ఇవ్వడానికి విజయవాడ నుండి రెవరెండ్ అల్లూరి విశ్వప్రసాద్ గారు వచ్చారు. మరి ఈ సమయంలో పాస్టర్స్ అందరికీ కూడా మరి గిఫ్ట్స్, క్రిస్మస్ గిఫ్ట్స్ ఇస్తున్నాం. అందరికీ కూడా వస్త్రాలు ఈరోజు ఇస్తున్నాం యూపీఏ తరపున. కాబట్టి మరి ఇంకా అనేకమైన మంచి పనులు చేసాం. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ 5 సంవత్సరాలుగా ఉచితంగా ఇస్తున్నాం. అలాగే కరోనాలో చనిపోయిన ప్రతి కుటుంబానికి 15,000 చొప్పున దాదాపు 7-8 మంది కుటుంబాలకు ఇచ్చాం. అదేవిధంగా మరి ప్రతి నెల కూడా పాస్టర్స్లో ఎవరికైనా యాక్సిడెంట్స్ అయినా, సర్జరీ జరిగినా మరి మా ఎగ్జిక్యూటివ్ కమిటీ వారందరం కూడా మరి దాదాపు 10,000 రూపాయల వరకు యావరేజ్న ఇస్తూ ఉంటాం. అదే ఇంకా అనేకమైన మంచి కార్యక్రమాలు చేయడానికి దేవుడు కృప చూపుతున్నారు. అదేవిధంగా
మరి ఎప్పుడు కూడా కుల మత భేదాలు లేకుండా అందరికీ కూడా సహాయం అందిస్తున్నాం. మరి అలాగే కాన్సన్ట్రేటర్ కూడా ఎటువంటి కుల మత భేదాలు లేకుండా అందరికీ కూడా మేము ఇస్తూ ఉన్నాము. ఈ విషయంలో మరి ఈ రోజున తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా మా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజు యొక్క పుట్టుక, యేసు రాజు యొక్క పుట్టుకను మనం జరిపించుకునే కాలంలో మనం ఉన్నాం. నేను అమెరికా ప్రయాణంలో దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట ఇది దీని మీద. అంటే దేవుడు మనకు కొన్నిసార్లు కొన్ని సందేశాలు దూరంగా తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. లేదు కొన్నిసార్లు ఇదిగో ఇలా తీసుకొచ్చి యూపీఐ క్రిస్మస్ సందర్భంగా మాలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీలాంటి వాళ్ళని తీసుకొచ్చి మనందరినీ ఇక్కడ నిలబెట్టి దేవుడు మనకెప్పుడు మనతో మాట్లాడతాడు, మనల్ని దర్శిస్తాడు. నేను ఎప్పుడూ వచ్చినట్లుగా రాను, ఎప్పుడో ఒక సంఘానికి వెళ్ళినట్లుగానే రాను, ఎప్పుడో ఒక ఇంటికి వెళ్ళినట్లుగానే రాను. నా ప్రయాణంలో ప్రతి చోటకి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి దేవుని కార్యం ఒకటి నేను చూడాలి, నేను వాళ్ళకు ఉపయోగపడాలి, దేవుణ్ణి వాళ్ళకి చూపించాలి, వాళ్ళని దేవునిలో బలపరచాలి అన్న ఉద్దేశమే ఉంటుంది. కానీ ఏదో వెళ్ళాం, ఏదో వచ్చాం, బంధువులు ఇంటికి వెళ్ళాం, పలకరించి బాగున్నారని వచ్చేసాం, అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది అలా కుదరదు. ఇది మనం దేవుని రాజ్యాన్ని దేవుని పని కట్టే విషయంలో ఒకరికొకరు సహకారం, ఒకరికొకరు ప్రార్థన. ఈరోజు అదే కొన్ని విషయాలు దీనిలోంచి మనం చూస్తే వీళ్ళు జ్ఞానులు. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ సేవకులు స్ఫూర్తిదాయకమని అభినందనీయమని రీజన్ చైర్పర్సన్ లయన్ సుంకర శ్రీనివాసరావు అన్నారు. డైమండ్ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు లయన్ కాళ్ళ గోపీకృష్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ లయన్ పేరిచెర్ల మురళీకృష్ణరాజు, పూర్వ అధ్యక్షులు లయన్ కోన హనుమాన్ బాబు, లయన్ కొప్పిశెట్టి రామయ్య, లయన్ ఇంద్రవాణి, లియోలన్ మాధురి మండే, లయన్ కాళ్ళ కార్తిక్, ధర్మతేజ, లయన్ ఎన్విఏఎస్ఎన్ వివిఎస్ పాపారావు నాయుడు, డైమండ్స్ సభ్యులు లయన్ చెన్నారెడ్డి సతీష్, జొన్నల సతీష్ కుమార్, ఆకుల సతీష్ నాయుడు, తమ్మాబత్తుల సత్యనారాయణ, మానే బలరామకృష్ణ వరప్రసాద్, కొత్త సుభద్ర, ఎర్ర ఆంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా సరే కూడా ఎవరికైనా అవసరం ఉంటే కనుక వెంటనే పేజర్లు మురళీకృష్ణరాజు పేజర్లు ఫోన్ చేస్తే మనకి సాయం అందుద్ది అనే మంచి గుర్తింపు ఆయన మరి తెచ్చుకోవడం చాలా ఆనందక విషయం. మంచి స్నేహితుడు రావడం, అలాగే మరి లైనిజంలో కూడా మంచి పాలన అలంకరించడం, ముఖ్యంగా మరి 3 క్లబ్లని చక్కగా ఆయన సేవ చేయడమే కాకుండా మరి తన క్లబ్ సభ్యులందరినీ కూడా చక్కగా సేవా రంగంలో ఉండేలా చేస్తూ అందరిలో కలిసిపోతూ చక్కగా, ఎందుకంటే ఒక వ్యక్తి పనిచేయడం కన్నా మిగిలిన వాళ్ళతో చేయించడం చాలా కష్టం. మరి అందరికీ కూడా ఇన్స్పైరింగ్ గా ఉంది. చక్కగా క్లబ్లు కూడా ఈ సంవత్సరం కూడా మంచి సేవా కార్యక్రమాలు ఇప్పుడు వరకు కూడా ఇంచుమించు సుమారుగా 155 పైనే 160 రిపోర్ట్ నా రీజియన్ లో 160 క్లబ్లు 160 సర్వీస్ యాక్టివిటీస్ చేసిన క్లబ్ గా కూడా క్లబ్ ఉంది. మరి ఇలాగే మీరు ఇంకా ఆఫ్ అయింది అంటే 6 months అయింది, ఇంకో 6 months ఉంది. ఖచ్చితంగా 300 ఇప్పుడు కూడా రెగ్యులర్ యాక్టివిటీస్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి డైమండ్స్ లయన్స్ క్లబ్ కి. మరి పేజర్ల మురళీకృష్ణరాజు గారు మన దిశలో తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ మరి మరింత ఉత్తేజంగా పనిచేయడం తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మన తాడేపల్లిగూడెంలో అందరికీ తెలుస్తున్నాయి, లయన్స్ లో కూడా అందరికీ తెలుస్తాయి. కానీ ఇంటర్నేషనల్ లో తెలియాలంటే అవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. చంద్రవాణి గారు వారే స్వయంగా ముందుకు వచ్చి ఆ అప్లోడ్ వ్యవహారం అంతా కూడా ఆవిడే స్వయంగా ఒంటి చేతితో నడిపిస్తూ 165 ప్రోగ్రాంలు అయితే 160 అప్డేట్, ఏ రోజు ప్రోగ్రామ్ ఆ రోజు సాయంత్రం కూడా ఆవిడ అప్డేట్ చేసి మనకు మెసేజ్ పెట్టడం గ్రూప్ కి చాలా ఆనందదాయకమైన విషయం. మరి అదేవిధంగా మన క్లబ్ ని సమర్థవంతంగా ఒక ఎంజేఎఫ్ ఇచ్చి సుమారుగా 600 ప్రోగ్రామ్స్ చేసినటువంటి మా సోదరుడు మన కోన హనుమాన్ గారి సేవలు మనం గుర్తించుకోవాలి. వారికి మరి జోన్ చైర్పర్సన్ గా అవకాశం ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ వారు కూడా వారి ఉన్న పనుల ఒత్తిడి వల్ల 2 సంవత్సరాల కాలం పరిమితి తీసుకున్నారు. వారికి ఈ సంవత్సరం కాలం పరిమితి అయిపోయింది, ఆయన మనకి ఇచ్చింది. అదేవిధంగా మన ఇంద్రవాణి గారు కూడా మన క్లబ్ లో మెంబర్ గా స్టార్ట్ అయ్యి ఒక వేరే నర్సాపురం ట్రాన్స్ఫర్ అయితే స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామి ఆలయంలో బుధవారం స్వామివారికి విశేష పూజలు, పాలాభిషేకం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈలి నాని ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ బ్రహ్మోత్సవంలో పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
బుధవారం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా భక్తులందరి గోత్రనామములతోటి కూడా శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకములు అలాగే సహస్రనామాలతోటి గరిక పూజ కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా జరిగాయి. అలాగే స్వామివారి దయ వల్ల సంతానం కానీ వివాహం కానీ అలాగే విదేశీ ప్రయాణాలు కానీ నూతన గృహం కానీ ఆరోగ్యం కానీ అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఎంతోమంది భక్తులు వచ్చి ఈ స్వామిని దర్శనం చేసుకుని తమ కోరికలు నెరవేరాయని మరలా మాకు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ప్రతి భక్తులు కూడా ఏకశిల మీద ఉన్న మా సిద్ధి బుద్ధి అయిన విఘ్నేశ్వర స్వామిని దర్శనం చేసుకుని స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతూ జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు నిర్వహణలో గాంధేయవాది మాజీ మంత్రి విద్యాదాత చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు 106వ జయంతి కార్యక్రమం పెదనేండ్ర కొలను గాంధీ భవన్లో మంగళవారం జరిగింది. ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు గాంధీ అతిథిగా పాల్గొని మహాత్మా గాంధీ ముదిరాజుల విగ్రహానికి కద్దర దండలను వేసి నివాళులర్పించారు. అనంతరం బాలోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల పాఠశాల నుండి వచ్చిన విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మూర్తిరాజు జయంతి సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, డిబేట్, డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వోదయ మండలి ప్రధాన కార్యదర్శి ప్రసాదరాజుతో పాటు కార్యదర్శి సాగిరాజు జానకిరామరాజు, కమిటీ సభ్యులు వేగేసి వెంకట సుబ్బరాజు మూర్తి, పలు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక భవితా కేంద్రంలో దివ్యాంగుల పిల్లలకు సేవా కార్యక్రమం నిర్వహించారు. దివ్యాంగుల పిల్లలకు ఫ్రూట్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ అందజేశారు. అధ్యక్షులు సుబ్రహ్మణ్యేశ్వర శర్మారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భవితా కేంద్ర ప్రత్యేక ఉపాధ్యాయులు ఎం చంద్రకుమారి, ఎస్కే బాలయేశ్వరయ్య, బిఎస్ఎన్ఎల్ బృందం, దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ వి వీరభద్రరాజు, ట్రెజరర్ బిఎస్ఎస్ రాజు, సహాయ ట్రెజరర్ ఎస్ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసం 2వ రోజును పురస్కరించుకుని బుధవారం ఉదయం స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ యోగా ధ్యాన మందిరంలో తిరుప్పనై పారాయణం చేశారు. అర్చకులు ఏవటూరి శశికాంత్ శర్మ తెల్లవారుజామున బాజా భజంత్రీలతో కాలువకు వెళ్లి పవిత్ర జలాలు తీసుకువచ్చి రంగనాథ స్వామి వారికి పంచామృత అభిషేకం చేసి తిరుప్పావై సేవాకాలము సహస్రనామార్చన ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులచే తిరుప్పావై పాసురాలు పఠించిన తర్వాత నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి స్వామివారికి విశేష ప్రసాదాలు తెల్లవారుజాముకు ముందే నివేదన చేసి భక్తులకు వితరణ చేశారు. శ్రీకృష్ణాష్టకం, విష్ణు సహస్రనామ పారాయణం గావించారు. ఈ కార్యక్రమంలో మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు, అధ్యక్షులు పిడుగు నాగమోహన్ రావు, గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు ఆధ్వర్యం వహించగా కాకర్ల ధనలక్ష్మి, కోడే భవానీ, కొప్పిశెట్టి రామలక్ష్మి, ఆత్మూరి సావిత్రి, మేడపాటి నాగలక్ష్మి, బొబ్బిలి వెంకటలక్ష్మి, నక్క రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మానవతా పెద్దలు ఎర్ర ఆంజనేయ స్వామి, లచ్చిరెడ్డి సత్యనారాయణలకు పెన్షనర్ డే సందర్భంగా స్థానిక పెన్షన్ ఆఫీసులో సన్మానం జరిగింది. ఈ సందర్భంగా వారిని మానవతా కుటుంబం అభినందించి తాడేపల్లిగూడెం మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు రాజేంద్ర మాట్లాడుతూ సన్మానించి మెమోంటోస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్గిన శరత్, తాడేపల్లిగూడెం మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.